విశాఖపట్నం ఐటీ చరిత్రలో గూగుల్ శకం ప్రారంభం కానుంది అన్నారు ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్. ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో అద్భుత సాకారం కాబోతోంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తన మెగా డేటా సెంటర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఈ నెల 28వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తారు. ఇప్పటి వరకు సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన విశాఖపట్నం ఇకపై ప్రపంచ స్థాయి గ్లోబల్ ఏఐ సిటీగా అవతరించబోతోంది. దేశంలోనే తొలిసారిగా 1 గిగావాట్ ఏఐ హబ్గా విశాఖపట్నం రూపుదిద్దుకోవడం ద్వారా ఏపీ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలవనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు, సాంకేతికతపై స్పష్టమైన విజన్ ఉన్న నేత కావడం వల్లే గూగుల్ వంటి భారీ పెద్ద సంస్థలు ఆంధ్రప్రదేశ్కు క్యూ కొడుతున్నాయని ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు యాదవ్ పేర్కొన్నారు. ఐటీ మంత్రి నారా లోకేష్ నిరంతర కృషి, పట్టుదల, వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ భారీ పెట్టుబడి విశాఖపట్నానికి సాధ్యమైందన్నారు. ఈ మెగా ప్రాజెక్టుతో కేవలం ఐటీ రంగమే కాకుండా రహదారులు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు కూడా ఏర్పడతాయన్నారు. ఉత్తరాంధ్ర మొత్తం ఒక టెక్నాలజీ హబ్గా మారి ఇక్కడ యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు ఇంటి ముందే లభిస్తాయని పల్లా ధీమా వ్యక్తం చేశారు. కొన్ని ప్రతికూల శక్తులు ఈ పెట్టుబడులను అడ్డుకోవాలని చూసినప్పటికీ చంద్రబాబు నాయకత్వంలో అన్ని అడ్డంకులను అధిగమించి అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోందన్నారు. విజన్ ఆంధ్రప్రదేశ్లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అత్యంత కీలకమైన ఘట్టంగా నిలిచిపోతుందని చెప్పారు. సుమారు $15 బిలియన్ అంటే దాదాపు 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో 2028 జూలై నాటికి ఈ డేటా సెంటర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది మంది యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. హజ్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు మొత్తం 2,000 మంది యాత్రికులు బయలుదేరుతున్నారని, అందులో విజయవాడ ఎంబార్కేషన్ సెంటర్ నుంచి ఏప్రిల్ 18, 19 తేదీలలో 352 మంది ప్రయాణికులు బయలుదేరుతున్నారని న్యాయ మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. వారందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. గన్నవరం ఎస్ఎం కన్వెన్షన్ హాల్లో హజ్ క్యాంప్ 2026కు ఏర్పాట్లపై మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్ అధ్యక్షతన సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగర నడిబొడ్డున అన్ని సౌకర్యాలతో హజ్ భవన్ నిర్మించడం జరిగిందన్నారు. అప్పట్లో హైదరాబాద్లో కూడా ఎంబార్కేషన్ కేంద్రం ఉండేది కాదని, అప్పటి ప్రధాని వాజ్పేయి దృష్టికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకువెళ్లడంతో ఎంబార్కేషన్ కేంద్రం మంజూరు అయిందని గుర్తు చేశారు. ప్రతి నేతనకు ఉచిత విద్యుత్ అందాల్సిందే అన్నారు మంత్రి సవిత. అర్హులైన ప్రతి నేతనకు ఉచిత విద్యుత్ ఫలాలు అందాల్సిందేనని, ఇందుకు విద్యుత్, చేనేత, జౌళి శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సవిత స్పష్టం చేశారు. చేనేతల ఉచిత విద్యుత్ పథకంపై అవగాహన కల్పించడానికి గ్రామ స్థాయిలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తులు స్వీకరించాలన్నారు. విద్యుత్, చేనేత, జౌళి శాఖల అధికారులతో ఆమె సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ ఎన్నికల ముందు నిర్వహించిన యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ చేనేతల కష్టాలను స్వయంగా చూశారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుకు సైతం చేనేత కష్టాలపై స్పష్టమైన అవగాహన ఉందన్నారు. అందుకే అధికారంలోకి కూటమి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని ఆనాడు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఎన్నికల హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ నేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని 150 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నెల 1వ తేదీ నుంచి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. మగ్గంపై నేసే నేతలకు 200 యూనిట్లు, మరమగ్గంపై నేతలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామన్నారు. మగ్గం నేతలకు నెలకు 720 రూపాయలు, మరమగ్గం నేతలకు 1,860 రూపాయలు ఆదా అవుతుందన్నారు. విద్యుత్, చేనేత, జౌళి శాఖల అధికారులు ఉచిత విద్యుత్ పథకాన్ని సమన్వయంతో అమలు చేయాలని మంత్రి సవిత సూచించారు. గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించి లబ్ధిదారులను గుర్తించి వారితో దరఖాస్తు చేయించాలన్నారు. ఈ నెల 15వ తేదీ దరఖాస్తులకు ఆఖరు గడువు అని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో నిర్లక్ష్యం చూపొద్దని, పొరపాట్లు జరిగితే ఆయా జిల్లాల డీఓలే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వానికి, లబ్ధిదారులకు అధికారులు వారధిగా ఉండాలన్నారు. చేనేతలకు మేలు చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని, ఇప్పటికే చేనేతలకు లబ్ధి కలిగించేలా వ్యక్తిగత పథకాలను ప్రారంభించామన్నారు. 50 ఏళ్లు నిండిన చేనేతలకు 4,000 రూపాయల పెన్షన్ అందజేస్తున్నామన్నారు. సినిమా చూపించేంత సీన్ జగన్కి లేదు అన్నారు మంత్రి సవిత. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపేంత సీన్ జగన్కు లేదని మంత్రి సవిత స్పష్టం చేశారు. పాదయాత్ర కాకపోతే జగన్ రెడ్డి పొర్లు దండాలు చేసుకోవాలని సూచించారు.
ఆయన ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రతిపక్షం ఉండగా అమరావతికి అంగీకరించిన ఆయన ఆ తర్వాత 3 ముక్కలాట ఆడాడని, ఇప్పుడు మావిగన్ అంటూ మరో డ్రామాకు తెర తీశాడన్నారు. అమరావతి ప్రాంత రైతులను, మహిళలను జగన్ తీవ్ర ఇబ్బందులు పాలు చేశాడని చెప్పి దుయ్యబట్టారు మంత్రి. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జగన్, ఆయన బ్యాచ్ ఎన్నో కుట్రలు పన్నారని మంత్రి సవిత మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 ఏళ్లలో ఏమీ చేయని జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో దోపిడీయే మార్గంగా, దౌర్జన్యాలే మార్గంగా ఎంచుకొని రాష్ట్రాన్ని లూటీ చేసిన జగన్ రెడ్డి పాదయాత్ర చేసినా, పిల్లి మొగ్గలేసినా, పొర్లు దండాలు పెట్టినా ఉపయోగం లేదని, జగన్ రెడ్డికి చూపించాల్సిన సినిమా 2024 ఎన్నికల్లోనే ప్రజలు చూపించేశారని, ఇక ఆ రీళ్లు చూసుకుంటూ యలహంక ప్యాలెస్లో చీకటి గదిలో మగ్గాల్సిందేనంటూ దుయ్యబట్టారు సవిత. 6 లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్. చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం పీఎం సూర్య గారి పథకంలో భాగంగా 1200 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ యూనిట్లను ఏర్పాటు చేస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అద్దంకి మండలం వేలమూరిపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో 120 భవనాలపై నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్ టాప్ ప్యానల్స్ను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. అనంతరం సోలార్ పనులు జరుగుతున్న ఎస్సీ కాలనీ ఇళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్క అద్దంకి నియోజకవర్గంలోని సుమారు 6,000 ఎస్సీ కుటుంబాలకు ఒక్కొక్క ఇంటికి 1,25,000 రూపాయల విలువైన సోలార్ యూనిట్లను పూర్తి ఉచితంగా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త సహకారంతో ఏర్పాటు చేసే దీనికి 80 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. వేలమూరిపాడు కాలనీకి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. వేలమూరిపాడులోనే 4 సబ్స్టేషన్లతో పాటు 450 నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశామన్నారు. దగ్గరగా నాణ్యమైన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడంతో రాబోయే 20-30 సంవత్సరాలు ఇబ్బంది ఉండదన్నారు. తుఫాను గాలులు వచ్చినా లో వోల్టేజ్ అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. 3 kV సోలార్ రూఫ్ టాప్ యూనిట్లు ఏర్పాటు చేసుకున్న బీసీ కుటుంబాలకు 98,000 రూపాయలు, ఓసీ కుటుంబాలకు 78,000 రూపాయల సబ్సిడీ లభిస్తుందని మంత్రి వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 బీసీ, ఓసీ కుటుంబాలకు సబ్సిడీ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. పీఎం కుసుమ్ ద్వారా రైతులకు కూడా త్వరలోనే 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. ఈ పనులకు సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయని, భూసేకరణ చేస్తున్నామన్నారు. పీఎం కుసుమ్ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు. జగన్ రెడ్డి 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం వేశాడని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 25 నెలల్లో ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీ పెంచలేదని గుర్తు చేశారు. పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేయడంలోనూ జగన్ రెడ్డి ప్రభుత్వం పక్షపాతంతో కక్ష కట్టిందని ఆరోపించారు. 2014-19 మధ్య పేదలు నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు నిలిపివేసి వేధింపులకు గురి చేసిందన్నారు.